Hey everyone, if you want live interactive classes or English tutorials with subtitles, please follow the links which I have provided in the description of this class. ఫ్రెష్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఇవాల్టి ఈ క్లాస్లో మనం పైథాన్కి సంబంధించిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ పైథాన్ ఈ క్లాస్ గురించి మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని తెలుసుకోబోతున్నాము. ఓకేనా? సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఏంటివి, వీటి వల్ల యూజ్ ఏంటి, ఆ, వీటిని ఎలా యూజ్ చేయాలి, ఓకేనా, దీంట్లో ఉండే డిఫరెంట్ ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ ఈ క్లాస్లో మనం చూడబోతున్నాము. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ టుడే సెషన్. సో ఇక్కడ నేను ముందుగా లైవ్ క్లాస్ నోట్స్ ఓపెన్ చేయబోతున్నాను. ఆ, సో ఇవాళ ఈ టాపిక్ వచ్చేసరికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ పైథాన్. ఓకే, సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ పైథాన్, దీనిలో మనకి ఫస్ట్ అసలు ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటనేది చూద్దాం. ఓకేనా? తర్వాత దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఆ, తర్వాత మనం వన్ బై వన్ చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి అంటే, ఆ, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని మనం యూజ్ చేసేది ఎందుకోసం అంటే, ఆ, ఒక స్ట్రింగ్ లో మ్యాచ్ అయ్యేటువంటి ఏ, అంటే స్ట్రింగ్ కావచ్చు, అది టెక్స్ట్ కావచ్చు. ఆ టెక్స్ట్ లో ఆ, మనం యూజువల్ గా ఎంఎస్ వర్డ్ లో కానీ మిగతా ఆ, ఆ, వాటిలో కానీ మనం ఫైండ్ చేస్తాం కదా. ఆ ఏవైనా మనకు కావాల్సిన వాటిని సెర్చ్ లోకి వెళ్ళిపోయి ఫైండ్ చేస్తాం కదా. సో సేమ్ అలానే ఇక్కడ కూడా మనం ఆ రెగ్యులర్ ఆప్షన్ యూజ్ చేసి మనకు కావాల్సినటువంటి స్ట్రింగ్ ఆర్ టెక్స్ట్ ఆ డాక్యుమెంట్లో ఉందా లేదా అనేది కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో దీనిలో మనం ఓన్లీ సెర్చ్ ఒకటే కాదు, ఫైండ్ ఆల్ అని, అదేవిధంగా మ్యాచ్ అని, సెర్చ్ అని, స్ప్లిట్ అని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో వన్ బై వన్ అవి ఏంటి అనేది కూడా మనం చూద్దాము. ముందుగా మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యొక్క డెఫినేషన్ తెలుసుకుందాము. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి అనేది కూడా నేను మీకు ఇక్కడ రాస్తున్నాను. సో ఇక్కడ ఏ అసలు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి అంటే, a regular expression or regex is a special sequence of characters that uses a search pattern to find a string or set of strings. సో మనకి ఒక టెక్స్ట్లో ఇచ్చినటువంటి టెక్స్ట్లో దానిలో ఒక టెక్స్ట్ కావచ్చు లేదా స్ట్రింగ్ కావచ్చు, ఒక స్ట్రింగ్ కావచ్చు లేదా మల్టిపుల్ స్ట్రింగ్ కావచ్చు. ఓకే, సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ అవి కూడా అయి ఉండొచ్చు. అసలు స్ట్రింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్ అంటే టెక్స్ట్ అనమాట. లైక్ ఏబిసిడి వర్డ్స్ ఉంటాయి కదా, నార్మల్ ఇంగ్లీష్ వర్డ్స్, అవంతా కూడా మనం టెక్స్ట్ కిందకి చూసుకుంటాము. అదేవిధంగా స్ట్రింగ్ అన్నా కూడా అది సేమ్ అనమాట. ఓకేనా? సో ఈ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ని తెలుసుకోవడానికి కానీ, లేదంటే ఫైండ్ చేయడానికి కానీ, లేదా సింగిల్ సెట్ స్ట్రింగ్ని ఫైండ్ చేయడానికి కానీ మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తాము. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ నేను డెఫినేషన్ రాస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యొక్క డెఫినేషన్ ఇది. ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆర్, మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ని మనం రెగెక్స్ అని కూడా పిలుస్తాము. రెగెక్స్ అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని. రెగెక్స్ ఈజ్ ఏ ఈజ్ ఏ స్పెషల్ ఈజ్ ఏ స్పెషల్ సీక్వెన్స్. ఓకే, ఈజ్ ఏ స్పెషల్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్.
A special sequence of characters that uses a such, not such, is here pattern. Is a pattern to find. ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతున్నాను. ఓకే, టు ఫైండ్ ఏ స్ట్రింగ్. Find a string or set of strings or set of strings. Okay. So a regular expression is a regex is a special sequence of characters that uses a pattern to find a string or set of strings. ఒక స్ట్రింగ్ లో మనకి మ్యాచ్ అయ్యేటువంటి ఎలిమెంట్స్ లేదా టెక్స్ట్ ఏదైతే ఉంటుందో వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ కంట్రోల్ F కొడితే మనకి ఫైండ్ పార్ట్ వస్తుంది కదా. మనం దీనిలో ఫర్ సపోజ్ స్ట్రింగ్ అని కొడుతున్నాను. సో స్ట్రింగ్ అనేది ఎక్కడెక్కడ ఉందో డాక్యుమెంట్ లో అదంతా కూడా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో ఇది నార్మల్ మనకి నోట్ ప్యాడ్ లో సేమ్ ఇదే మనం పైథాన్ లో కూడా కోడ్ రాసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అదే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఓకే. సో ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా కూడా చూపించిన కాబట్టి అర్థమయ్యే ఉంటుంది. నెక్స్ట్ దీనిలో మనకి ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ కెన్ ఇట్ కెన్ డిటెక్ట్ it can detect the presence or absence of a text. Presence or absence of a text by matching it with a particular pattern and also ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ లైన్ లోకి తీసుకుందాము. And also can split a pattern into one or more sub patterns. Okay. It can detect the presence or absence of a text by matching it with a particular pattern and also can split a pattern into one or more sub patterns. So మనకి వచ్చినటువంటి స్ట్రింగ్ లో మ్యాచ్ అయ్యేటువంటి టెక్స్ట్ ని మ్యాచ్ చేస్తుంది. అదే విధంగా దాన్ని స్ప్లిట్ చేయాలంటే స్ప్లిట్ కూడా చేస్తుంది. అది కూడా మనకి వన్ కావచ్చు, మోర్ కావచ్చు. ఆ, ఒక్క స్ట్రింగ్ అయి ఉండొచ్చు, లేదంటే మల్టిపుల్ స్ట్రింగ్స్ అయి ఉండొచ్చు అనమాట. ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే. ఓకేనా? సో మరి ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ని ఆ, మనం ఎలా యూజ్ చేస్తాము ఇన్ రియల్ వరల్డ్ లో అంటే, ఆ, మనం యాక్చువల్గా ఇంతకు ముందు మనం పైచామ్ యూజ్ చేసాము.
ఈ పైథాన్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ రాయడానికి ఇప్పుడు మనం విఎస్ కోడ్ యూజ్ చేస్తున్నాము. బోత్ రెండు యూజ్ చేయొచ్చు, పైచామ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా విఎస్ కోడ్ అయినా యూజ్ చేయొచ్చు. రెండిట్లో పెద్ద ప్రాబ్లం లేదు. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా యూజ్ చేయొచ్చు. సో దీనిలో నేను ప్రజెంట్ అయితే విఎస్ కోడ్లో రాసి చూపించబోతున్నాను. మీకు కనుక విఎస్ కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఓకేనా, అదేవిధంగా విఎస్ కోడ్లో పైథాన్ ప్రోగ్రామ్ని ఎలా రన్ చేయాలనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేస్తాను. ఓకేనా, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఈ వీడియో ఐ మీన్ ఈ క్లాస్ వచ్చేసరికి మనకి ఓన్లీ థియరిటికల్ పార్టే, జస్ట్ మీకు ప్రాక్టికల్గా నేను చూపిస్తాను అంతే, కానీ ప్రాక్టికల్స్ మాత్రం మనం నెక్స్ట్ సెషన్లో చూస్తాము. ఎందుకంటే దీని ఫస్ట్ మనకి థియరిటికల్గా ఒక అవగాహన వస్తే మనకి ప్రాక్టికల్గా కూడా చేయడానికి వీలుంటుంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థియరిటికల్గా, కాకపోతే చూపిస్తాను ఒకసారి విఎస్ కోడ్లో. సో ఈ విఎస్ కోడ్కి మనం ఆ, లో ఈ విఎస్ కోడ్లో మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ విఎస్ కోడ్లో లేదా పైచామ్లో దానికి ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించినటువంటి ఆ లైబ్రరీ ఏదైతే ఉంటుందో ఆ లైబ్రరీని మనం ముందుగా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా, ముందుగా లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని మనం పైథాన్లో ఇంపోర్ట్ చేయాలి అంటే మనం ఎలాంటి ఎక్స్టర్నల్ సోర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది బిల్ట్ ఇన్ లైబ్రరీ ఆర్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక బిల్ట్ ఇన్ అంటే బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. సో మనం ఎక్స్టర్నల్ సోర్స్కి వెళ్ళి ఏదో ఒక్కడో డౌన్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్గా ఇంపోర్ట్ అని చెప్పేసి కొట్టేసి వచ్చేస్తుంది. సో అదేవిధంగా ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని మనం పైథాన్లో వచ్చేసరికి ఆర్ఈ అని ఈ టూ లెటర్స్తో మాత్రమే మనం మెన్షన్ చేస్తాము, కాల్ చేస్తాము. సో ఆర్ఈ అంటే రెగ్యులర్, ఆర్ ఫర్ రెగ్యులర్, ఈ ఫర్ ఎక్స్ప్రెషన్, ఆర్ఈ ఇంపోర్ట్ ఆర్ఈ అని టైప్ చేసి ఇచ్చేస్తే ఇన్పుట్ అది ఆటోమేటిక్గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మనకి ఇంపోర్ట్ చేసేసుకుంటుంది. ఓకేనా, సో దీన్ని కూడా నేను మీకు ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను. సో అయినా మనం మధ్యలో ఎందుకు రాసాం కోడ్, 1 మినిట్. సో ఇక్కడ చూడండి. ఓకే, సో దీనిలో ఇక్కడ నేను విఎస్ కోడ్ ఓపెన్ చేసి జస్ట్ ఇంపోర్ట్ ఆర్ఈ అన్నాను. సో అలా వచ్చేస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఇంపోర్ట్ చేసుకుంటాము. తర్వాత రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మనకి తెలియాలంటే ఐ మీన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన ఎలాంటి ఫంక్షన్ అయినా మనం రాయాలంటే మనం ముందుగా దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట, ఇంపోర్ట్ ఆర్ఈ అని చెప్పేసి. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ సో దీనికి ఒక థర్డ్ పాయింట్ నేను యాడ్ చేయబోతున్నాను మన క్లాస్ నోట్స్లో. సో అది కూడా ఈ మాడ్యూల్ సంబంధించినటువంటి ఏ మాడ్యూల్ అంటే ఆర్ఈ మాడ్యూల్, మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ మాడ్యూల్ సంబంధించిన ఒక కీ పాయింట్. సో పైథాన్ హ్యాస్ ఏ built-in module. Python is a built-in module named RE. Okay, named RE, that is used for, give me a second. Uh, that is used for, yeah, regular expression, regular expressions in Python. Okay, Python has a built-in module named RE that is used for regular expressions in Python. Okay, next.
వీ కెన్ ఇంపోర్ట్ దిస్ మాడ్యూల్ బై యూజింగ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్. సో మనం దీన్ని ఎలా ఇంపోర్ట్ చేసాం ఇక్కడ విఎస్ కోడ్లో ఇంపోర్ట్ ఆర్ఈ. సో ఇంపోర్ట్ ఆర్ఈ అని యూజ్ చేసి మనం దీని ఎగ్జాంపుల్ కూడా రాస్తానులేండి మీకు క్లియర్గా ఇక్కడ. ఇంపోర్ట్ ఆర్ఈ అంతే కదా. ఓకే. సో ఇంపోర్ట్ ఆర్ఈ ఇచ్చేస్తే ఇన్పుట్ మనకి అది రెగ్యులర్ రిఫరెన్స్ను ఇంపోర్ట్ చేసేసుకుంటుంది. నెక్స్ట్ దీంట్లో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఆర్ఈ అనేది ఏంటి ఇందులో అంటే ఆర్ఈ అనేది ఒక మాడ్యూల్ అనమాట. ఆర్ఈ అనేది ఒక మాడ్యూల్ అండ్ ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో దీనిలో మనకి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఆ దీనిలో అవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ అయి ఉంటాయి. ఓకేనా, ముందుగానే దీనిలో ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ ఏ ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. It is a collection of predefined functions. Okay. సో ఇదంతా కూడా ఎందుకు యూజ్ చేస్తామంటే టు ప్రాసెస్ ద ఇన్పుట్ టెక్స్ట్. టు ప్రాసెస్ ద ఇన్పుట్ టెక్స్ట్. సారీ, టెక్స్ట్. నెక్స్ట్, సో దీంట్లో మనకి ఫంక్షన్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఆ ఫంక్షన్స్ ఏంటనేది కూడా ఇక్కడ మీకు ఆ, తెలియజేయబోతున్నాను. సో వెయిట్, జస్ట్ గివ్ మీ సెకండ్. సో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసరికి మనకు దీనిలో మ్యాచ్ ఫంక్షన్. ఓకేనా, ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసరికి మ్యాచ్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి సెర్చ్. అదేవిధంగా థర్డ్ ఫంక్షన్ వచ్చేసరికి ఫైండ్ ఆల్. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫంక్షన్ గురించి మనం తెలుసుకుందాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు టెస్ట్ ద ఇన్పుట్ ఇన్పుట్ స్ట్రింగ్ starts with specified pattern or not. సో మ్యాచ్ ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో అంటే టు టెస్ట్ ద టు టెస్ట్ ద ఇన్పుట్ స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ స్పెసిఫైడ్ ప్యాటర్న్ ఆర్ నాట్. ఓకే. జస్ట్ గివ్ మీ సెకండ్. నెక్స్ట్ సెర్చ్. సెర్చ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు టెస్ట్ ద స్పెసిఫైడ్ వెర్షన్. టు టెస్ట్ ద,
specified to test the specified pattern is present or not in the given string. Present or not in the given string. To test the specified pattern is present or not in the given string. ఓకే. సో మనం యాక్చువల్గా సెర్చ్ ఎందుకు యూజ్ చేస్తామో అదే విధంగా సెర్చ్ ఇక్కడ కూడా మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో కూడా సేమ్ అదే విధంగా యూజ్ చేస్తాం అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి మనకి ఫైండ్ ఆల్. ఫైండ్ ఆల్ సో ఈ ఫైండ్ ఆల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఫైండ్ ద డూప్లికేట్స్ ఫర్ స్పెసిఫైడ్ ప్యాటర్న్. ఇవన్నీ కూడా మీకు ప్రాక్టికల్గా చేసేటప్పుడు మీకు బాగా అర్థమవుతాయి. ఓకేనా. సో ఇది మీకు థియరిటికల్గా జస్ట్ ఒక ఇంట్రడక్షన్ కాబట్టి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యొక్క ఇంట్రడక్షన్ కాబట్టి ఆ, మీకు థియరిటికల్గా చెప్తున్నాను. ఓకే. టు ఫైండ్ డూప్లికేట్స్ టు ఫైండ్ డూప్లికేట్స్ ఫర్ స్పెసిఫైడ్ ప్యాటర్న్స్. స్పెసిఫైడ్ ప్యాటర్న్స్. ఓకేనా. టు ఫైండ్ డూప్లికేట్స్ అంటే మనకి ఒకే రికార్డ్లో మల్టిపుల్ డూప్లికేట్స్ అంటే ఒకే టెక్స్ట్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవటం అలాంటివి ఉంటాయి కదా. సో అలాంటి వాటిని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫైండ్ ఆల్ అనేది మనం యూజ్ చేస్తాము. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ స్ప్లిట్. స్ప్లిట్ వచ్చేసరికి స్ప్లిట్ చేయడానికి అనమాట. టు స్ప్లిట్. స్ప్లిట్ అంటే ఎక్స్పాండ్ కదా. టు స్ప్లిట్ ద ఇన్పుట్ స్ట్రింగ్. మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ఆ ఇన్పుట్ని స్ప్లిట్ చేయడానికి వాడతాం. టు స్ప్లిట్ ద ఇన్పుట్ స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే టెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసరికి కంపైల్. ఓకే. ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చినట్టుంది. యూజ్ ఇట్ టు ఎందుకు టు క్రియేట్ ప్యాటర్న్ ఆబ్జెక్ట్. టు క్రియేట్ ప్యాటర్న్ ఆబ్జెక్ట్ అండ్ కెన్ బి reused and can be reused. ఓకే. సో ఇవాళ ఈ క్లాస్ మనం కంక్లూడ్ చేసే ముందు ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి చూద్దాము. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ గురించి ఈరోజు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసాము. సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఫస్ట్ ఏంటంటే ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆర్ రెగెక్స్ ఈజ్ ఏ స్పెషల్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ యూజెస్ ఏ ప్యాటర్న్ టు ఫైండ్ ఏ స్ట్రింగ్ ఆర్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్. సో మన ఇచ్చినటువంటి రికార్డులో
దానిలో మనకి ఆ స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో లేదా అది ఒక స్ట్రింగ్ అయి ఉండొచ్చు లేదా మల్టిపుల్ స్ట్రింగ్ అయి ఉండొచ్చు. అందుకే ఇక్కడ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ అని కూడా మెన్షన్ చేశారు అనమాట. ఓకేనా? సో ఒక స్ట్రింగ్ అయి ఉండొచ్చు లేదా మల్టిపుల్ స్ట్రింగ్స్ అయి ఉండొచ్చు. అవి మనకి మ్యాచ్ అవుతున్న లేదా చూడటానికి మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేసుకుంటాము. అదేవిధంగా ఇట్ కెన్ డిటెక్ట్ ద ప్రజెన్స్ ఆర్ ఆబ్సెన్స్. సో ఆ టెక్స్ట్లో ఆ రికార్డ్లో మనకు కావాల్సినటువంటి టెక్స్ట్ లేదా స్ట్రింగ్ ఉందా లేదా, ఓకే, ప్రజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఉందా లేదా అనేది కూడా మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి మనం తెలుసుకుంటాము. అదేవిధంగా పైథాన్ హ్యాస్ ఏ బిల్ట్ ఇన్ మాడ్యూల్. అంటే మనకి ఈ పైథాన్లో మనం ఏది చేయాలన్నా కూడా మనకి దానికి సంబంధించినటువంటి లైబ్రరీ ఆర్ ప్యాకేజ్ ఆర్ మాడ్యూల్, లైబ్రరీ కావచ్చు, ప్యాకేజ్ కావచ్చు, మాడ్యూల్ కావచ్చు, ఒక్కొక్కరు ఒక్క విధంగా పిలుస్తుంటారు. సో ఆ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇంపోర్ట్ ఆర్ఈ అనేది ఇచ్చేస్తాము. సో ఆర్ఈ అనేది ఒక బిల్ట్ ఇన్ మాడ్యూల్ అనమాట. బిల్ట్ ఇన్ మాడ్యూల్. ఓకే. అదేవిధంగా ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. దీనిలో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ముందే స్పెసిఫై చేసినటువంటి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. సో ఆ ఫంక్షన్స్ ఏమిటి అంటే మ్యాచ్ కావచ్చు, సెర్చ్, ఫైండ్ ఆల్, స్ప్లిట్, కంపైల్. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఈ మనం ఇన్పుట్ని ప్రాసెస్ చేయడానికి ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఈ ఫంక్షన్స్ అనేది కూడా యూజ్ చేసుకుంటాము. అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసేటువంటి ఫంక్షన్ ఏంటంటే మ్యాచ్. సో ఈ మ్యాచ్ అనేది టు టెస్ట్ ద ఇన్పుట్ స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ స్పెసిఫైడ్ ప్యాటర్న్ ఆర్ నాట్. సో మ్యాచ్ అవుతుందా లేదా, మనకు కావాల్సినటువంటి స్ట్రింగ్ అనేది మనకి మ్యాచ్ అవుతుందా లేదా అనేటువంటి తెలుసుకోవడానికి మ్యాచ్ అనేది యూజ్ చేస్తాము. ఓకేనా? అదేవిధంగా సెర్చ్ మీ ఎందుకు ఇచ్చేస్తాం మనకు అందరికీ తెలుసు. సో అదేవిధంగా ఫైండ్ ఆల్ ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్. ఒక రికార్డ్ అనేది ఒకేసారి ఉందా లేదా మల్టిపుల్ టైమ్స్ అనేది రిపీట్ అవుతూ ఉందని తెలుసుకోవడానికి కూడా మనం ఈ ఫైండ్ ఆల్ అనేది యూజ్ చేస్తాము. అదేవిధంగా మనకి స్ప్లిట్ అంటే ఎక్స్పాండ్ చేయడానికి కూడా మనం దీన్ని యూజ్ చేస్తాము, స్ప్లిట్ అనేటువంటి ఫంక్షన్ని. అదేవిధంగా కంపైల్, సో టు క్రియేట్ ఎ ప్యాటర్న్ ఆబ్జెక్ట్ అండ్ కెన్ బి రీయూజ్. సో ప్యాటర్న్ ఆబ్జెక్ట్ అది నేను మీకు తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ, అదేవిధంగా ఒకసారి క్రియేట్ చేసిన ప్యాటర్న్ని మళ్ళీ రీయూజ్ చేయడానికి కూడా ఈ కంపైల్ అనేటువంటి ఫంక్షన్ని కూడా మనం యూజ్ చేస్తాము. ఓకేనా? సో ఈ క్లాస్ మీకు ఆ, అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. మీకు కనుక కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఇఫ్ యూ వాంట్ టు స్టే అప్డేటెడ్ విత్ అవర్ లేటెస్ట్ కంటెంట్, హిట్ సబ్స్క్రైబ్. Got any questions or doubts, drop them in the drop box. ఓకే. వీఆర్ హియర్ టు హెల్ప్. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కెరీర్ని ఐటీలో స్టార్ట్ చేయడానికి ఎవరైనా స్ట్రగుల్ అవుతూ ఉంటే వాళ్ళకి మీ సోషల్ మీడియా నెట్వర్క్స్ ద్వారా ఈ క్లాస్ని లింక్ని షేర్ చేయండి. ఆ, అది వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.